ఎవరండి హెల్దీ ఫుడ్ టేస్ట్ ఉండదు అని చెప్పింది? మా వారికి ఈ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి బౌల్ నిండుగా వేసిస్తే ఫుల్‌గా తినేసి సూపర్ టేస్టీ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టినందుకు థాంక్స్ అని నాకు కన్ఫర్మ్‌గా చెప్తారు. సో టేస్ట్ బావుంటుంది. ఓట్స్ వలన వచ్చే సూపర్ హెల్దీ బెనిఫిట్స్ పొందొచ్చు. ఓట్స్‌తో ప్రిపేర్ చేసే ఈ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ పేరేం పెట్టేసుకుందాం చెప్పండి? సో నేమ్ తెలియాలంటే వీడియో చూడాలి కదా! సో ఈ ఓట్స్‌తో చేసిన ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను పూర్తిగా నెయ్యినే యూజ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో పోపు దినుసులను యాడ్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసి వేయించుకోవాలి. దీనిలోనే కరివేపాకు రెమ్మల్ని, టమాటా ముక్కలను కూడా తీసుకొని దీనిలో పసుపు, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ తీసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. సాల్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా పొడి పొడిగా ఎండ్ అయ్యేటప్పుడు ముద్దగా అయిపోతుంది కదా! అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి. టమాటాలు మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కల్ని, బంగాళదుంపల ముక్కలు తీసుకోవాలి. దీనిలో క్యాప్సికమ్ కానీ, గ్రీన్ బటానీ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీనిలో వాటర్ యాడ్ చేసి మరో 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోండి. క్యారెట్ ఉడికేంత వరకు. ఇలా వాటర్ ఉన్నప్పుడే 1 కప్పు వరకు ఓట్స్ తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి మూత పెట్టుకొని. ఓట్స్ కుక్ అవడానికి పెద్దగా టైం ఏం తీసుకోదండి. కొంచెం లూజ్ గా కావాలంటే లూజ్ గా, ఇలా తిక్కగా కావాలంటే తిక్కగా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా తీసుకొని చివర్లో నిమ్మరసం, కొత్తిమీర, మరో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని తింటుంటే భలే ఉంటుందండి. దీని పేరు ఓట్స్ బాత్ అండి. ఓట్స్ బాత్ కావాలి అని అడుగుతుంటారు మా వారు. నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.